వెల్కమ్ బ్యాక్. ప్రీవియస్ వీడియోలో మనం చూసాం కదండి, ఫోర్ స్టేజెస్ చూసాము. ఇక్కడ వరకు మనం చూసాం. ప్రీవియస్ వీడియో చూడని వాళ్ళు కింద లింక్ ఇస్తాను, చూడండి ఒకసారి. ఓకే, వన్ బై వన్ నెట్వర్కింగ్ అంటే ఏంటి, ఓకే నెట్వర్కింగ్ అంటే ఏంటి, రీజన్స్ అంటే ఏంటి. రీజన్స్ మీకు తెలుసు, లైక్ వీ హ్యావ్ సమ్ డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. ఆ రీజన్స్ బేస్డ్ ఆన్ దట్ మనకి డేటా సెంటర్స్ డెవలప్మెంట్ చేస్తారు. డేటా సెంటర్ ఈ రీజన్లో ఒక ఎగ్జాంపుల్ సమ్ రీజన్ ఉంది, లైక్ హైదరాబాద్ రీజన్ అనుకోండి. ఓకే, ఆ రీజన్లో 3 అవైలబిలిటీ డొమైన్స్ ఉంటాయి. ఇలా ఫాల్ట్ డొమైన్స్ అంటే ఏంటి నేను చెప్తాను వన్ బై వన్. ఇది ఎలా కాన్ఫిగర్ చేయాలి, ఇది ఎలా కాన్ఫిగర్ చేయాలి, ఇది ఎలా కాన్ఫిగర్ చేయాలి. ఇంటర్వ్యూ పర్పస్ ఫాల్ట్ డొమైన్ అంటే ఏంటి, ఓకే ఇలాంటివి మనం నేర్చుకోవాలి. ఈ కాన్ఫిగరేషన్ ఎలా చేయాలి యాజ్ ఏ స్టేజ్ 4, ఫస్ట్ స్టేజ్ వాళ్ళు నేర్చుకోవాలి. ఆల్ స్టేజెస్, ఓకే నేను చెప్పాను 1 2 3 4 స్టేజెస్ చెప్పాను కదా, వాళ్ళందరూ నేర్చుకోవాలి. ఏంటి అవైలబిలిటీ డొమైన్ అంటే ఏంటి, రీజన్ అంటే ఏంటి, ఇవన్నీ మీకు మన క్లాసెస్లో వస్తాయి. కమింగ్ వీడియోస్లో చూడండి. ఓకే, విఎమ్స్ ఎలా క్రియేట్ చేసుకుంటాము, ఏ రీజన్ బెస్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన అప్లికేషన్, సమ్ ఇండియన్ అప్లికేషన్ ఫోన్పే అనుకోండి, ఇండియా, మనం ఇండియా రీజన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు యూఎస్లో ఏదైనా అప్లికేషన్ డెవలప్మెంట్ చేస్తున్నాము, యూఎస్ రీజన్ చేసుకోవాలి. నియర్ బై ఉండాలి. అంటే నియర్ బై ఎందుకు ఉండాలి అంటే ఫాస్ట్. ఓకే, నెక్స్ట్ చూసారా, కాంప్లికేటెడ్ నెట్వర్క్ వచ్చేసింది. ఇప్పుడు అవైలబిలిటీ డిస్కషన్ చేసాం మనం. డొమైన్ 1 డొమైన్, ఇది ఈ నెట్వర్క్ క్రియేట్ చేసుకోవాలి. వన్ ఆఫ్ ది నెట్వర్క్ విసిఎన్, వర్చువల్ క్లౌడ్ నెట్వర్క్. వన్ రీజన్ టు అనదర్ రీజన్ చేసుకోవచ్చు, అది డిఫరెంట్. జస్ట్ మీకు ఓవరాల్ ఇస్తున్నా. విసిఎన్ అంటే నెట్వర్కింగ్, వన్ అవైలబిలిటీ డొమైన్ టు అనదర్ డొమైన్ మనం కనెక్ట్ చేసుకోవాలి. ఈ ఐపీ అడ్రసెస్ ఎలా ఇవ్వాలి, సబ్నెట్ అంటే ఏంటి, ఈ వీటిని గురించి మీరు తెలుసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ విసిఎన్ సబ్నెట్ సెక్యూరిటీ లిస్ట్. ఇది వన్ ఆఫ్ ది నెట్వర్కింగ్ కాన్సెప్ట్. ఇది మళ్ళీ మన డేటా సెంటర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద కంపెనీ ఉంది, ఆ కంపెనీకి డేటా సెంటర్ ఆల్రెడీ ఉంటుంది. ఓకే, ఏ కంట్రీలో ఉంటుంది, బేస్డ్ ఆన్ దేర్ అవైలబిలిటీ, బేస్డ్ ఆన్ దేర్ రీజనల్ ఆఫీసెస్ ఆర్ సంథింగ్ ఉంటుంది కదా, ఆ రీజనల్ ఆఫీస్లో వాళ్ళకి డేటా సెంటర్ ఉంటుంది. ఆ డేటా సెంటర్ నుంచి ఎలా కనెక్ట్ అవ్వాలి, విపిఎన్ ద్వారానా, ఫాస్ట్ కనెక్ట్ బిట్ కాస్ట్లీ బేస్డ్ ఆన్ మీ కంపెనీస్. ఓకే, ఇది నెట్వర్కింగ్. ఇలా నెక్స్ట్ డేటాబేసెస్. ఓకే, ఆర్కల్ డేటాబేస్, ఇందులో ఆటోనమస్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ వచ్చి ఒకటి, డేటా వేర్ హౌసింగ్, రెండు ఉంటాయి. మీది ఏదైనా చూసేది. ఫర్ ఎగ్జాంపుల్ మీ అప్లికేషన్ ఒక క్లయింట్ దగ్గర మీరు డేటాబేస్ ఆర్కెల్ ఉండొచ్చు ఆన్ ప్రెమిసెస్లో, దాన్ని మైగ్రేషన్ చేసుకొని ఇందులో చూసుకోవచ్చు. లేదు నాకొద్దు, నాకు డైరెక్ట్గా ఒక ఇన్స్టెన్స్ వేసుకొని వర్చువల్ మిషన్ వేసి అందులో కాన్ఫిగర్ చేసుకోవాలి, ఎస్ చేసుకోవచ్చు. ఇలా బేర్ మెటల్ అంటే సపరేట్ డెడికేటెడ్ మిషన్స్ వాళ్ళు మీకు ఇస్తారు, ఒక డెడికేటెడ్. బట్ ఇది వెరీ కాస్ట్లీ. ఇదేంటంటే గ్రూప్ అంటే ఐసోలేటెడ్గానే ఉంటుంది కానీ, బట్ నో ప్రాబ్లం. బేర్ మెటల్ అంటే సపరేట్ ఇన్స్టెన్స్, దిస్ ఈజ్ డెడికేటెడ్ ఫర్ యూ, బట్ వెరీ కాస్ట్లీ. అండ్ 2 నోడ్ క్లస్టర్స్, వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేసి ర్యాక్. ఇలా ర్యాకే కాదు, మీకు ఎనీ అప్లికేషన్, మై సీక్వల్ సర్వర్ కానీ ఆర్ పోస్ట్ గ్రీస్ కానీ, ఎనీ వాట్ ఎవర్ యూ కెన్ డూ. దీస్ ఆర్ ఆల్ డేటాబేస్ థింగ్స్. ఎక్సాడేటా, టూ నోడ్ ర్యాక్, ఇవన్నీ. కానీ వన్ థింగ్, మీకు డేటాబేస్ కంప్లీట్గా రావాలి అని నాట్ రిక్వైర్డ్. ఓకే, ఇది అవసరం లేదు. జస్ట్ హౌ టు కాన్ఫిగర్, హౌ టు గివ్ ది నెట్వర్క్స్, హౌ టు గివ్ ది సెక్యూరిటీస్, ఆల్ దోస్ థింగ్స్. ఓకే, నెక్స్ట్ స్టోరేజ్. మన డేటా సపోజ్ మీరు మైగ్రేటింగ్ చేస్తున్నారు, ఓకే లైక్ ఆన్ ప్రెమిసెస్ నుంచి ఆర్కిల్ ఆటోనామస్ డేటాబేస్కి ఇన్స్టాల్ చేయాలి, లేదా విఎం ఇన్స్టాల్ చేయాలి. అంటే ఒక ప్రదేశంలో మీరు ఒక స్టోరేజ్ యూస్ చేసుకోవాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక 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 పిక్చర్స్, సమ్ వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవాలి. ఆ వీడియోస్ అన్నీ మీ మొబైల్లో ఉన్నాయి. ఓకే, మీరు ఎలా చేస్తారు, కామన్గా ఒక స్టోరేజ్లో పెట్టుకుంటారు కదా, మొబైల్ స్టోరేజ్ నుంచి
ఇక్కడికి కాపీ చేసుకుంటారు ల్యాప్టాప్ స్టోరేజ్. అలానే ఇన్ బిట్వీన్ సపోజ్ మొబైల్ స్టోరేజ్లో ఒక మొబైల్లో కొన్ని ఉన్నాయి, ఇంకొక మీ ఫ్రెండ్ మొబైల్లో కొన్ని ఉన్నాయి, ఇంకొక ఫ్రెండ్ మొబైల్లో కొన్ని ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తారు, 3 కలిపి ఒక స్టోరేజ్ అంటే గూగుల్ డ్రైవ్లో అప్లోడ్ చేస్తారు. ఆ తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకుంటారు కదా. ఆ గూగుల్ డ్రైవ్ నుంచి సపరేట్ మీరు యాక్సెస్ ఇచ్చుకొని సపరేట్గా మీరు డౌన్లోడ్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ స్టోరేజ్. ఇక్కడ మన డేటాబేసెస్ అంతే. టైప్స్ ఉంటాయి, లోకల్ ఎన్విఎమ్స్ అని, బ్లాక్ వాల్యూమ్స్, ఫైల్ సర్వీస్, డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ లేటర్ మనం చూద్దాం. జస్ట్ ఇది ఓవరాల్ వెరీ కాంప్లికేటెడ్. ఇది మీరు కానీ కాన్ఫిగర్ చేయగలిగితే యూ కెన్ గెట్ ఏ జాబ్. దట్స్ ఇట్, సింపుల్ ఎగ్జామ్. సి ఈ బిజినెస్ సూట్, ఈ బిజినెస్ అంటే ఆర్కల్ ఈ బిజినెస్ సూట్ ఉంది కదా, మీకు చాలా కాంప్లికేటెడ్ అప్లికేషన్స్, వెరీ బిగ్ కంపెనీస్ ఆర్ యూజింగ్ దిస్ టైప్ ఆఫ్ ఈ బిజినెస్ సూట్స్ ఇన్ దేర్ ఆన్ ప్రెమిసెస్. ఓకే, ఆన్ ప్రెమిసెస్లో వాళ్ళు ఇది కాన్ఫిగర్ చేసి దే ఆర్ వర్కింగ్ ఆన్ దిస్. ఓకే, ఇక్కడ మనము ఇది కాన్ఫిగర్ ఫస్ట్ మనం ఏం చేయాలి, నెట్వర్కింగ్ క్రియేట్ చేసుకోవాలి. బ్యాస్టన్ సర్వర్ అంటే ఏంటి, సబ్నెట్ అంటే ఏంటి, ఇక్కడ అప్లికేషన్ టైరు, డేటాబేస్ టైరు, ఇక్కడ ఇదొక డొమైన్, ఇది ఒక అవైలబిలిటీ డొమైన్, ఇదొక అవైలబిలిటీ అంటే ప్రైమరీ రీజన్, సెకండరీ రీజన్. దీనికి కాన్ఫిగర్ ఎలా చేసుకుంటాం. విపిఐపిసెక్ అంటే ఏంటి, ఎక్స్టర్నల్ వెబ్ క్లయింట్ అంటే ఏంటి, ఇవన్నీ మీకు తెలిసిందంటే దట్స్ ఇట్, అన్నీ కవర్ అయిపోతాయి మోస్ట్లీ. స్టోరేజెస్ అని, ఇంకా ఆడిటింగ్ ఐఐఎం, దీని పర్మిషన్స్, మన పర్మిషన్స్ ఇప్పుడు నేను చెప్పాను కదా. ఇప్పుడు మీ మొబైల్లో కొన్ని ఫోన్స్ ఉన్నాయి, ఇంకొక అబ్బాయి మొబైల్లో కొన్ని వీడియోస్ సంథింగ్ ఉన్నాయి, అందరు ఒక 4 మెంబర్స్ ఉన్నారనుకోండి. వాళ్ళు ఏం చేస్తారు, 4 మెంబర్స్ ఒక గూగుల్ వాళ్ళ గూగుల్ డ్రైవ్కి అప్లోడ్ చేసుకుంటారు. కానీ ఒక్కతను మాత్రం అన్నీ డౌన్లోడ్ చేసి అతను ఎడిటింగ్ చేయాలి అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు, మీ ఈమెయిల్ మీరు వాళ్ళకి యాక్సెస్ ఇస్తారు, వాళ్ళ ఈమెయిల్ ఐడి తీసుకొని మీరు యాక్సెస్, అలా అందరూ ఇచ్చుకుంటే అప్పుడు డౌన్లోడ్ అవుతుంది. అలాంటి కేసు మనకి ఐఐఎం. ఓకే, ఇక్కడ మనము ఎవరికి ఇవ్వాలి, ఏ పాలసీ, ఎవరెవరు ఇవ్వకూడదు, పాలసీ రాసుకోవాలి, ఇవన్నీ వస్తాయి. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ ఈ బిజినెస్ సూట్. ఇది నెట్వర్కింగ్. ఇక్కడ మీరు చూసారనుకోండి, నెట్వర్కింగ్ వచ్చేసింది, లోడ్ బ్యాలెన్సింగ్ వచ్చేసింది. ఓకే, లైక్ ఆడిటింగ్, ఎలా ఆడిటింగ్ చేస్తారు, స్టోరేజెస్, ఏం స్టోరేజ్ యూస్ చేసుకోవాలి, ఇవన్నీ మనకు వచ్చేస్తాయి. ఆ డేటా గార్డ్ అనేది ఆర్కల్కి కాన్ఫిగరేషన్. ఎనీహౌ, నో ప్రాబ్లం. మీ ప్రాక్టీస్కి 30 డేస్ ట్రయల్ ఉంటుంది. ఓకే, 30 డేస్లో మీరు కంప్లీట్ చేసుకోవాలి. $300 వస్తాయి. యూ కెన్ యూస్ ఎనీథింగ్ యాక్టివ్, ఏదైనా. జస్ట్ ఇఫ్ యూ క్రాస్ 30 డేస్ అంటే పే యాజ్ యూ గో, మళ్ళీ డబ్బులు పడతాయి. ఓకేనా. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను నెక్స్ట్ హౌ వీ కెన్ క్రియేట్ విపిఎన్, వాట్ ఈజ్ విపిసి, స్టోరేజెస్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను. థ్యాంక్ యూ.